Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. పోరాడు అలా పనిలో పోతాడు, ఇది వద్దులే, ఎంత వద్దులే, పోతాడేది ఎవరని తెలుసుకునే అంతే. ఆడు లోపల ఉన్నాడు, నువ్వు పోతాడేది వాడికి ఎవరినో పిలిచి గలాడ పెట్టాలని చూస్తాను. అదే ఊరికే పిలిచి నేను వాడి ముఖం నేను ముఖం వాడు చూసి ఎవడు తెలియకుండా మేము కొట్లాడుకోవాలా. ఫ్రిడ్జ్ లో పెట్టు. ఫ్లవర్ మ్యూజియం లో ఎంత రేటు పలుకుతుంది అనుకుంటే, ఇది కొనకబోయే ఒకడు ఏలంపాట వేసుకుంటారు. స్టూడెంట్లు మొత్తం కాలేజీలో ఉండే స్టూడెంట్లు అంతా వస్తున్నారు కొనుక్కునేకి. నేనేదో రిక్వెస్ట్ చేసి మహిమలేం లేవు, ఇది ఎవరికి ఇచ్చినా ఐ లవ్ యూ చెప్పినా వాళ్ళు పడిపోవాల్సిందే, ఇది ఎవరికి ఇచ్చినా ఐ లవ్ యూ చెప్పినా వాళ్ళు పడిపోవాల్సిందే. ఇది పెద్ద కేసు జరుగుతుంది. ఈ ఫ్లేవర్ పట్టుకొని పోయి ఎవరెవరికి ఇస్తారంటే ఐ లవ్ యూ అంటే వాళ్ళందరూ ఓకే అనేస్తున్నారు. దీంట్లో వాసనలో ఏదో తేడా కొడుతుందంట, అంటే ఏదో స్ప్రే చేసిన సైకిల్. ఎంతమంది ఇప్పుడు నాకు తెలిసి న్యూస్ రే న్యూస్ వస్తుందే అయిపోయిందే రే భవన్, ఆ న్యూస్ వస్తుందే అది అది లవ్ది. ఎంతమంది 400 మంది అమ్మాయిలు లవ్, 450 మంది పెరిగినారు. ఈ పువ్వు ఎవరికి ఇచ్చే ఇలా చెప్తే వాళ్ళకి ఏదేమో లవ్ ఓకే చేస్తున్నారు. నాకైతే యూజ్ లేదు, ఊరికే కొనుక్కొచ్చుకున్న డబ్బులు పెట్టి. వేరే వాళ్ళేమో సాయంత్రం వచ్చి కొనకపోతాం అంటున్నారు. అంతవరకు వాడిపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టి వాడదు. ఎవరికి ఎవరికి ఇస్తావు? ఎందుకు ఇస్తావు? నువ్వే కొనుక్కున్నావా? నువ్వేమన్నా ఏలం పట్ల నువ్వేమన్నా కూర్చున్నావా? అట్లా కూడా అందరికి ఇచ్చేస్తా అంటే ఏదో నీకు కాదు. నీకెందుకు? నీకు ఎవరు నీకేం మనసులో ఎవరికైనా లవ్ చేయాలని లేదు కదా, ఇప్పుడేం నీకు ఇయ్యాలని లేదు. నీ పుట్టుకొచ్చి పెట్టుబడి పెట్టు. రే పాడే వాళ్ళు దండి మంది ఉన్నారు, వేలం పాటకి లాస్ట్ లో కాదు ఇప్పుడు లెక్క. ఎంత పెట్టు, నాకు ఏదన్నా అడ్వాన్స్ కన్నా ఏమన్నా మళ్ళా చూడబ్బా ముందు చెప్తాను. నువ్వు ఈ పువ్వు నీరెచ్చిన కారణము నేను వచ్చాను ఆపాలి మనం కలుపును అనుకో, నేను వచ్చాను ఆపాలి మనం కలుపును అనుకో. మనం నిజాలు చెప్పినా కూడా నమ్మరు. ఈ పువ్వు ఇచ్చినాక ఈ సువాసన చూసినాక నీ వైపే ఉంటుంది మనసంతంగా. నేను ఏమని చెప్పినా కూడా వాళ్ళు ఇండ్రు. అవునా? మళ్ళా నేను కూడా ఇస్తాను. నువ్వు 100,000 కోట్లు ఉండే వాళ్ళకి లైన్ వేద్దామని చెప్పి నువ్వు మళ్ళీ సిటీ సెంటర్లకు పోయి అట్లా పోయి ఇట్లా పోయి వాళ్ళకి ఇచ్చేది చేయద్దు. ఏదో అట్లా ఏదైనా చిన్నగా ఏదైనా ఉండే వాళ్ళకి ఏదో అట్లా ఇచ్చుకో. ఐడియా నువ్వు అట్లా నువ్వు మళ్ళా బెంజ్ కార్లు ఆడి కార్లు తిరిగే వాళ్ళకి ఇస్తానే వాళ్ళకెందుకు ఇస్తావు? నువ్వు కొనుక్కొని పోయి నువ్వు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పడేసుకుంటే అది ఎట్లయితుంది? వాళ్ళకే ఇస్తాను నేను. ఎవరికి ఇస్తావు? హీరోయిన్కి ఇస్తా. హీరోయిన్ ఎందుకు వచ్చిన మధ్యలో? నువ్వు ఈడెవరినో చూసుకో, లోకల్ గా ఏదైనా మామూలు ఇప్పుడు 7th క్లాస్ చదివి ఫెయిల్ అయిన వాళ్ళను 3rd క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకో అట్లా ఏం లాభం?
ఏముంటుంది వెళ్ళాలిక ఏ తొక్క తోడుకోరు ఏముండదు డబ్బులు ఫస్ట్ జీవితం మన ఒక పూతో జీవితం మారిపోతుంది చూడు అది సరే డబ్బులు లేపో నాకేం కానీ మార్చుకోగానే A few minutes later. మళ్ళా ఏం మళ్ళా ఏంది ఏం లేదు కవర్ పడింటే పెట్టుకున్నాలే నువ్వు మళ్ళీ కిటికీ చేసినావు నువ్వు చెప్తానా మళ్ళా డబ్బులు ఎంత అది ఎంత నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఇస్తా నాకేముంది తీయంగది నీకు ఎలా నీకే ఎంత తీ నువ్వుగా బెంచ్ కార్లు ఆడి కార్లు వెంట పడాలని చూస్తాను నువ్వు ఇంక డీజిల్కి కూడా ఆడ నీకు డీజిలే వేయించేది వాళ్ళు దండి వేపిస్తారు ఈ కొద్దిగి ఈ కొద్దిగా కొద్దిగా అంటే నీ మంచి కోసమే ఈ బాబోడే తిండిది పట్టుకో ఏమి ఉండు అది ఫ్రిడ్జ్లో పెట్టుకో ఫ్రిడ్జ్లో పెట్టినాయండి అలా ఇది ఇంకోటి పవర్ఫుల్ గ్లామర్ వచ్చేకి ఇది కూడా కొంటావేమో చెప్పు ఇది ఇంకోటి పవర్ఫుల్ గ్లామర్ వచ్చేకి ఇది కూడా కొంటావేమో చెప్పు ఇది కూడా వేలం పాటేస్తున్నారు తుక్కుంటారు ఫేస్ కట్ అట్లే తెల్లగా నిగలాడిపోతుంది అట్లే మొత్తం అంతా అట్లే చూస్తేనే అబ్బా ఏమున్నాడు పిల్లగాడు అనేది అట్లా అది పువ్వు ఇచ్చినాక పడతారు ఇది పువ్వు నమిలి మింగి తినేసిన తర్వాత పడతారు వాళ్ళ కొనుక్కో నువ్వు అన్ని లెక్కలతోనే జరిగేది ఇప్పట్లో ఏం జరగవు కొనుక్కో నువ్వు అన్ని లెక్కలతోనే జరిగేది ఇప్పట్లో ఏం జరగవు డబ్బులు పెట్టుకున్నావు ఖర్చు పెట్టుకో 500కి రాదు ఇది ఇంకా ఎక్కువ నీకు అవలా చేస్తున్నావు మళ్ళా ఉన్నాయి లెక్కలు ఉన్నాడు ఇవి అయిపోయారు పిల్లలు నాదే కానీ ఎంత ఇంకా ఉన్నాయా డబ్బులు అందరూ లాస్ట్ పోవుందిరా నాయన అది దానికే సంబంధించింది ఇప్పుడు ఇది పువ్వు ఇస్తే ఆడపా పడిపోతుంది ఈ పువ్వేమో నువ్వు అందగాడ అయ్యేకి ఇంకా మిగిలినది ఏంది ఒళ్ళు మేడరం విరిగిపోయి ఇంకా నమ్మంగా అసలు ఇంకా ఫుల్ రస్సి కూడా అయిపోతావు ఒళ్ళు మేడరం విరిగిపోయి ఇంకా నమ్మంగా అసలు ఇంకా ఫుల్ రస్సి కూడా అయిపోతావు డబ్బులు ఇచ్చి పెట్టుకో ఎందుకంటే ఈ రెండు ఉన్నాయి ఇది లేదనుకో వేస్ట్ నీకు చెప్తాను మంచిగా కొనుక్కో అని చెప్పి ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇంకా అంతమందిని పడేస్తావు ఇంకా నీకు డబ్బులు పెట్టు ఏంది ఐదే ఉంది ఈ పువ్వు నలిపి నిక్కర్లో పెట్టుకో నలిపే ఫుల్ నలిపేసుకో పువ్వు ఫుల్ నలిపే లోపల నిక్కర్లోకి పెట్టేసుకో అర్జున్ రెడ్డి టైప్ నువ్వు కూడా ఆ పువ్వు అంతా మొగాన్ని నలిపి మొగానే పూసుకో 2 నోట్లోకి వేసి నమిలేసి 2 నోట్లోకి వేసి నమిలి మొగానికి అంతా పిండి మొత్తం పూసుకో అది మొత్తము అది అది చేంజ్ వస్తుంది నమ్ములు బాగా నమ్ములు ఇది ఒక పువ్వు ఒకటి ఎవరికని ఉమ్మద్దు అది పవర్ అదే అది ఎవరికని వాళ్ళకి ఎవరికి ఇస్తే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పు వాళ్ళు ఓకే అంటారు యాడికి డైరెక్ట్ ఇచ్చేస్తావా బట్టలు మార్చుకోవా ఈ పువ్వు ఇప్పుడు ఎవరికి ఇస్తావు ఏమని చెప్పిస్తావు నీకేమని చెప్తాను ఐ లవ్ అని చెప్తాను ఇంకా ఐ లవ్ యూ అని చెప్తే చెప్పు తీసుకొని కొడతారు ఎవరు చెప్పాలనుకుంటారో చెప్తా ఐశ్వర్య కూతురు ఏడున్నప్పుడు నీకు తెలీదు ఆడికి పోవాలంటే డబ్బులు కావాలి ఇప్పుడు నువ్వు ఒకవేళ ఇంట పడాలన్నా ఈడే చెప్పు ఎవరికన్నా ఎవరు చెప్తావు అనేది అంటే ఆడ అపార్ట్మెంట్లో కార్లో పోతుంది నువ్వు పువ్వు ఇస్తా నేను చెప్తావు ఐ లవ్ యూ అంటారు ఆ బాబు మడిచి నువ్వు చెక్కో నీ బతుకేంది నువ్వేంది నువ్వు అసలు ఏం ముద్రగాడివి ఏం చదివినావు అసలు పోనీ ఏమైనా కష్టపడుతున్నావా ఏమైనా పని చేస్తానావా అంటే నువ్వు నీ దగ్గర సమాధానం ఉంది ఏం చదివినావు అసలు పోనీ ఏమైనా కష్టపడుతున్నావా ఏమైనా పని చేస్తానావా అంటే నువ్వు నీ దగ్గర సమాధానం ఉంది బాబు అడిగిన క్వశ్చన్కి నీ క్వశ్చన్ ఏం లే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కంపెనీలు ఉన్నాయి
కంపెనీ నేను కూడా పోయి మంచి కంపెనీ ముందు నిలబడిన వెనకాల కంపెనీ ఉందంటే కంపెనీ మందే కదా నేను అట్లా చెప్తాను. ఏమని చెప్తావు? నమ్మదు. నువ్వు నమ్మాలి చెప్పాను చెప్పాలని ఏది నీకు అంత కంపెనీలు ఉన్నవి, ఏది బంగారు అది ఇవన్నీ ఏవి నువ్వు కార్లో రాలే కదా, నువ్వు కార్ ఏడుందంటే అక్కడ వాళ్ళు వచ్చి ఇచ్చిన అవన్నీ నమ్మదు, సెట్ కాదు. అవన్నీ నమ్మదు, సెట్ కాదు. అది గ్లామర్ ఉంది కదా, ఏడుంది గ్లామర్ మళ్ళీ పూసావు అది పూసుకున్నాను బాగా గ్లామర్ గా. అది పువ్వు ఇచ్చిన కోటే కనపడతాను గ్లామర్ గా, వాళ్ళందరికీ కాదు. నేను పువ్వు నీకు అమ్మినా కాబట్టి నిన్ను ఎరుపు చేయాలని నేను చెప్తాను, నువ్వు అందంగా ఉన్నావని. నేను పువ్వు నీకు అమ్మినా కాబట్టి నిన్ను ఎరుపు చేయాలని నేను చెప్తాను, నువ్వు అందంగా ఉన్నావని. అవును, నాకు నువ్వు బాగున్నావు నిజంగా బాగున్నావు, తెల్లగా ఉన్నావు, మహేష్ బాబు లేకున్నావు, మంచి హైట్ ఉన్నావు, పర్సనాలిటీ ఉన్నావు. అది కేవలం నా వరకు ఏంటంటే నేను డబ్బులు తీసుకుని అమ్మినా కూడా సవాళ్ళకి చెప్తా. ఇప్పుడు నేను ఎవరికైనా పవరు చెప్పాలి ఇప్పించి ఏంది ఇప్పించి ఆ పువ్వు నమిలినా పవర్ వచ్చిందనే, నిక్కర్లు వేసుకున్న పవర్ ఉందనే. పవర్ అనేది లోపల ఉండాల, నిక్కర్లు వేసుకుంటే రాదు పవర్. అర్థమైందే? ఇందాకేం చెప్తా నువ్వు చెప్పి నేను చెప్పులతో కొట్టించుకుంటారు. ఏం నానా లెక్క దొబ్బేసి నువ్వు మ్యాటర్ లేదు. అవును, గ్లామర్ గానే ఉన్నామంటారు, నీకు పవర్ ఉందంట. ఇంకేమి నీకేం కల్లా వాళ్ళకి కనపడదు, వాళ్ళకి వినపడదు. అవన్నీ వాళ్ళకి చూసినవాడు అనిపించదు. నేను అమ్మినా కూడా నేను చెప్తాడు, నేను స్థలం అమ్ముతున్నాడు, దగ్గరలో ఎయిర్పోర్ట్ పడుతుందంట, షాపింగ్ మాల్ పడుతుందంట, నోటికి వచ్చింది చెప్తా. నోటికి వచ్చిందని చెప్పి నోటికి వచ్చిందని కాదులే కానీ ఇప్పుడు ఎన్ని నువ్వు 5,000 లెక్క రూపాయి ఏమే ఇదో మందారం ఉంది కదా, మందారం ఇదో మందారం ఉంది కదా, మందారం పెట్టుకోను మందారం. ఇప్పుడు అది ఈపో ఎవరికో చెప్పకు. వాళ్ళు చెప్పుతో కొట్టి ఏమైనా దెబ్బలు తిన్నావంటే దాన్ని నేనే బాధ్యత. అయినా మందార పువ్వుకి ఎవరైనా ఎలా చెప్తారా? రోజా లేవని చెప్పి నువ్వు ఊరు ఉండి అమ్మాయికి మోసం చేస్తాను. లెక్కలు కూడా ఎన్ని స్కెచ్లు వేస్తాను లెక్కలు. ఇప్పుడు 5,000 లెక్క ఎవడు తిన్నట్టు ఎవడు పోయినట్టు. ఇది మందార పువ్వు ఇచ్చినది, ఇది మందార మ్యాటర్ వచ్చే మందార పువ్వు ఇచ్చినది. అది నువ్వే పెట్టుకోదు, బయట తీసిన ఎవరు కొనుక్కోరు. అది చచ్చిపోయింది పువ్వు, అది నీ పవర్. పువ్వులు చంపినావు కదరా నువ్వు, పాపిస్తున్నా కొడుక. ఏం పాపిస్తాడు అంటున్నావు? మళ్ళీ లేకపోతే నువ్వు నాతో డబ్బులు తీసుకున్నా. డబ్బులా? ఏ డబ్బులు? ఏం మెంటరా ఏ డబ్బులు వచ్చి మళ్ళీ ఏం డబ్బాలు? ఏం డబ్బులు? ఏం డబ్బులు? ఏం మాట మాట్లాడుతావు? ఎందుకు ఇచ్చినావు నువ్వు? అమాయకంగా వేలు పెట్టావు. ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావు? ఒకటి పువ్వు అమ్మాయి పడేకే, ఒకటి అది ఇచ్చేదానికే, అది ఇచ్చేదానికే, గ్లామర్ వచ్చేదానికే. 3 పూలకి 5,000 ఇచ్చినావా? చెట్టు కన్ని కాసినాయి వాని అమ్మ. నువ్వు అమ్ముకుంటావు, అమ్ముకో. చెట్టు అంత ఇస్తా పూలవి 500కి ఇచ్చేస్తా పువ్వు అని. దానికి 5,000 రూపాయలు 3 పూలకి పెట్టి నువ్వు అందం గురించి మాట్లాడుకు, మ్యాటర్ గురించి మాట్లాడుకు. డాక్టర్ మే అడుగు, అవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఏ గొట్లమ్మడా నన్ను ఎరిపూన్ చేసి ఈ ఎరుపుని పెడతావా? నన్ను ఎరిపూన్ చేసి ఈ ఎరుపుని పెడతావా? మళ్ళా నరికా ఎవడు మాటరికేవా? నెలకిలో ఇచ్చి ఫస్ట్ నువ్వు మరసాలు చెప్తానా? నువ్వు అనవసరం అవి ఈడే పీక్కొని ఈడే స్కెచ్ గీసుకొని సంపాదించమని చెప్పినారు ఋషి. ఎవడు ధనం ఎక్కడి నుంచి మధ్యలో వాళ్ళనేటి పాపం చేస్తాను నేను. ఏది మంచిగా కూర్చోమని సంపాదించేది ఏం చేస్తారు? పూల్ పీకి ఎవరు నింతో పాపం చేస్తా మళ్ళా నువ్వు అనుకున్నావు నేనేం చేస్తా దానికి? తెల్లగైతారా చేస్తాను అంతా ఏమాట కావండి నిజం తెల్లగైనా. ఇంకోటి ఏమో డబ్బులు సిగ్గు అనిపించలేదు నీకేమైనా? ఏమి అదమ్మ జీతం ఆడబెట్టుకుంటే డబ్బులు ఉంటాయి. అది ఆడబెట్టుకుంటే కాదు, అది ఎవరో లేపి కూడా ఎవరో లేపి డబ్బులు తీసుకొచ్చినావు. ఇప్పుడు అంత సీన్లే. దొంగతనాలు మళ్ళా మొదలు పెడతా ఆపింది లేదు. నువ్వు మళ్ళా ఇంట్లో చెప్పావు ఏమని? అది 5,000 పువ్వు మ్యాటర్ చెప్పు. ఏదైనా 2 రహస్యాలు నేనే దాచుకో, నా నేను దాచుకుంటా. 5,000 నీకు సంబంధం లే, నాకు సంబంధం లే.
ఊరినే కదరా ఇంకోటి ఉంది జిల్లడు అది సిటీ లేదేమో సిటీ లేదేమో లెక్క సిటీ లెక్క నాకే నేను తీలే కదా కట్లు ఉండు కదా ఉన్నీలే అయ్యో స్వామి ఈ బొద్దు సరే పోయి చెప్పు ఎవరికో లైవ్లో చెప్తా అంటే కదా ఏ ముట్ట చెప్పవా అనవసరం ఏంటికి పువ్వు పూసుకొని అంత అందగాడు ఎందుకైనా ఇప్పుడు ఉన్నట్టుండి నిజంగా నిజంగా అయినా తిక్కోడా నేను ఇప్పుడు నిజంగా ఒప్పుకుంటారు పువ్వు తీసుకో నేను టెస్ట్ చేస్తాను నేను అమ్మిన ప్రోడక్ట్ పువ్వులు నీకు నమ్మకం ఉందా లేదని తీసుకో పువ్వు నిజంగానే తీసుకో చెప్పేకేమే తీసుకో తీసుకొని మంచి బట్టలు వేసుకొని పోయి పువ్వు సరేనా ఏం దానికేముంది పోరా నీవు నన్ను తిట్టిందానే నువ్వు బాధపడతావు నేను పొల్లాడిచ్చి కొట్టినప్పుడు బాధపడతాయి నేను పొల్లాడిచ్చి కొట్టినప్పుడు బాధపడతాయి ఎవరు బాధ ఏమే ఏమే ఎవరు కొడతారు నేను ఏం మాట్లాడతాను కొడతానంటే నేనెందుకు కొడతా కొట్టేవాళ్ళు కొడతారు ఇంకోటి పువ్వు ఇచ్చేటప్పుడు మొత్తం జనాలు ఉండేది చూసి పబ్లిక్ అయ్యి ఏంటంటే చూసేవాళ్ళు కూడా క్లాప్స్ కొడతారు విజిల్స్ వేస్తారు అదే అది చెప్పు కొడతారంటే క్లాప్స్ కొడతారని ఓ మంచి డ్రెస్ వేసుకో ఖచ్చితంగా ఓ సౌండ్ వినపడతాయి గలాట్ అయితే